శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి 5వ అధ్యాయము ఏరుకోపత్తి లక్షణం నుండి 18వ కందార్థము క్రమ సంఖ్య 82. లేనెరుకను బయలందునా లేనే లేదనక ఇతరులేల పలికిరో, లేనిది కలదని పిదపను లేనే లేదను సిగ్గు లేక ఏలేలా, చివినకి చీకాకు నీకేలా, మేనంద శుద్ధము తానల్దుకొని మళ్ళీ పూని కడిగిన రీతి నౌను సిగ్గొక ఇంత లేక ఈ లీలా, చివినకి చీకాకు నీకేలా. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధి రేవజాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు. ఈరోజు మనము ఎరుకోత్పత్తి లక్షణము నుండి 18వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 82. క్రిందటి కందార్థములో ఆకాశము శూన్యంభని లోకులు మొరపెట్టి దానిలో పవనాదుల్ ప్రాకటముగా పుట్టినవని చికాకుగా చెప్పినారు. వినరాదు. వంధ్యాసంతి క్షితులోన లేదు అంటే ఆకాశము శూన్యమని, అట్టి శూన్యమైన ఆకాశము నుండి వాయువు మొదలైన భూత చతుష్టయం పుట్టినదని తెలిపినారు. ఈ విధముగా శూన్యములో వాయువు మొదలగినవి పుట్టిననుట చికాకు మాటలే కదా. కనుక అట్టి అసందర్భపు మాటలు వినరాదు. గొడ్రాలి బిడ్డ ఎచ్చటనైనా ఉండునా, ఉందేలు కొమ్ము ఈ కాలమున మేమే చూచొచ్చినాము అనే మాట ఎంత ఆశ్చర్యకరము కాకపోతే ఏంటి. ఇటు మాటలు వినరాదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము ఎరుకోత్పత్తి లక్షణములో 18వ కందార్థము క్రమ సంఖ్య 82 ఎరుకను విడిచే విధానము. లేనెరుకను బయలందున లేనే లేదనక ఇతరులేల పలికిరో, లేనిది కలదని పిదపను లేనే లేదనుచు సిగ్గు లేక ఈ లీలా, చివినకి చీకాకు నీకేలా, మేనంద శుద్ధము తానల్దుకొని మల్లి పూని కడిగిన రీతి నౌను సిగ్గొక ఇంత లేక ఈ లీలా, చివినకి చీకాకు నీకేలా. శిష్య, గురుదేవా, లేనెరుకను బయలందున అంటే
మూలము లేని గుర్తెరిగే శరీరమును పరిపూర్ణమందు లేనే లేదనక లేదని అనకుండా, అంటే పరిపూర్ణములో లేని ఎరుకను ఇతర సిద్ధాంతులు లేనే లేదని చెప్పక ఇతరు లేల పలికిరో. అంటే మతవాదులు ఎలా చెప్పారో లేనిది కలదని, అంటే లేనెరుకను ఉన్నదని పిదపను, అంటే మళ్ళీ ఆ తర్వాత లేనే లేదనుచు. అంటే ఇక్కడ ముందు ఉందని తర్వాత లేదని, అంటే ఈ ఎరుకను దానివల్ల లేకతోచిన జగత్తును మొదట ఉన్నదని, అవన్నీ ఏర్పడిన విధానమును సాంఖ్యాది శాస్త్రములలో వివరించారు. మళ్ళీ చివరకు ఈ సమస్తము లేనిదే మిథ్యయే అని చెప్పినారు. మరి ఇట్లు లేనిది కలదని చివరకు లేనే లేదని చెప్పుట రెండు విధములుగా వారన్నమాట మళ్ళీ తిరిగి వారే నిరసించుట. ఒకసారి ఉందని ఒకసారి లేదని, ఒకసారి ఉందని ఒకసారి లేదని, మళ్ళీ వారన్న మాటను వారే నిరసించుట. సిగ్గు లేక ఈ లీల, అంటే సరైన అవగాహన లేక కదా. అవునా? వినకు చికాకు నీకేలా, ఆ విధముగా ద్వంద్వపు మాటలు అవి వినరాదు. ఆ మాటలు నీ దృష్టిలో పెట్టుకోకు. చికాకు నీకేలా, ఈ సమస్య నీకెందుకు? ఎట్లంటే మేనన్న అశుద్ధాము తానల్లుకొని మళ్ళీ పూని కడిగిన రీతినవును. అంటే శరీరానికి తానే బురద పూసుకొని తానే మళ్ళీ పరిశుద్ధ జలముతో కడిగినట్లుగా. ఆ బురద పూసుకోవడం ఎందుకు, కడుక్కోవడం ఎందుకు? అంటే శరీరమందు అశుద్ధము పూసుకొని ఆ తర్వాత ప్రయత్నించి కడుగుకొనుట వెర్రి పని కదా. అవును. అట్లే ఆ లేనిది ఉన్నదని మళ్ళీ ఒకసారి లేదని ఈ విధంగా నిరూపించి ఆ తర్వాత లేదని చేయుట కూడా సిగ్గులేని మాటలు. ఇవి వినరాదు. ఆధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అన్నారు. అంటే జగత్తు రజ్జుసర్పం వలెను, కుందేలు కొమ్ము వలెను ఆధ్యారోప అపవాదములుగా ఈ లేని జగత్తును ఏ విధముగా ఉన్నట్లు కనిపించుచున్నదో ఆ సాంఖ్య సిద్ధాంతులు చెప్పుచున్నారు. కనుక ఆ మాటలు నమ్మవద్దు. ఆ చికాకు నీకెందుకు అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరించారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా.